నెల్లూరు జిల్లా కావలి వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ కింద పడి యువకుడు మృతి చెందాడు. కావలి పట్టణంలోని ఇంద్రానగర్ కి చెందిన మొగిలి రమేష్ 27 మూడవ రోజు వినాయకుడి నిమజ్జనానికి తుమ్మలపెంట సముద్రం నికి వెళుతుండగా కొలదిన్నె గిరిజన కాలనీ సమీపంలో ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ట్రాక్టర్ టైర్ అతనిపై ఎక్కడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రమేష్ ని హుటాహుటిన కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా రమేష్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి పోస్టుమార్టానికి తరలించారు. ఎంతో ఆనందంగా వినాయక పండుగ జరుపుకుని నిమజ్జనానికి వెళుతూ రమేష్ చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రమేష్ బెంగాల్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని మరణించాడు అని తెలియడంతో ఇంద్రానగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండగల్లి సెంటర్ ఉంది కదా, అక్కడ ముందుకు పోరా బండి ఆపుతాం అంటే బండి ఆపేలోపు సప్పని దిగేసాడు. అది ట్రాక్టర్ అతని వల్ల కూడా ఏమి ఇది కాదు, మా కూడా దిగేసేలాకే స్లిప్ అయ్యి కళ్ళ ముందే జరిగింది. ఏ ఏరియా? ఊరి పేరు అదే మన్నలు తిన్ని ఆవుతాలు తిన్ని మధ్యలో సెంటర్ వస్తుంది కదా, అది ఏరియా. మాది ఇంద్రానగర్. ఏం చేస్తున్నాడు అతను? పెయింటింగ్. నా దగ్గరికి వస్తాడు పెయింటింగ్.